మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా రహీం బాషా గారు, అస్సాం ట్రైన్ ఎక్కే రైతు ఏమి చెప్పాడో కానీ ఈ ధరలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఒక పక్క హైటెక్ రైతులు వాళ్ళ ఉద్యోగాలకు జంప్ అవుతారు. నిజమైన నికార్సైన రైతులు మాత్రమే మిగులుతారు. ఏది ఏమైనా ఈ ధరలు మాత్రం చాలా బాధాకరం. జై కిసాన్. ఇక తాజ్ గారు, రీజన్ ఏమో కానీ టమోటా ఒక్కసారి పెరగడం స్టార్ట్ అయితే మాత్రం ఎవరూ ఆపలేరు మామ. ఆపలేరు, ఎక్కడికో వెళ్ళిపోతుంది ప్రైజ్. ఒక్కసారి పెరగడం అంటూ ఆరంభమైతే మళ్ళీ దాన్ని ఎవరు ఆపలేరంటూ తాజ్ గారు కామెంట్ పెట్టారు. పర్వాలేదు, ఇవాళ దేవుడి వల్ల అన్ని మార్కెట్లు కూడా ధర పెరిగింది. ఈ ధర ఇలాగే రోజుకు పెరుగుతూ వెళ్ళి మే 15 నాటికి మంచి ధర వెళ్ళాలని ఆశిద్దాం. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, రీజన్ ఫార్ ది ప్రైజ్ ఇంక్రీజ్ కుందన్ గారు, అన్న ధర పెరిగిందంటే బయట అమ్మకాలు బాగా ఉంటాయి, దాంతోపాటు ఇక్కడ స్టాక్ కూడా తగ్గింది, దానివల్లే ధర పెరిగింది. చాలా బాగుందన్న ఎన్ఎస్ గారు, థ్యాంక్ యూ అన్న. మిమ్మల్ని చూస్తుంటే లవకోస ఓల్డ్ సినిమాలో వాల్మీకి పాట చేసిన వ్యక్తిలా ఉన్నారు, సేమ్ అదే ఫేస్. నారాయణ స్వామి గారు ఆయన గొప్పవాడు, నటుడు, గాయకుడు, నిర్మాత, దర్శకుడు. చిత్తూరు నాగయ్య దక్షిణ భారతదేశంలో పద్మశ్రీ బిరుదు పొందిన తొలి కళాకారుడు. త్యాగయ్య సినిమాను తీసిన మహోన్నతుడు, సంగీత దర్శకుడు, నటుడు, గాయకుడు, నిర్మాత. నాగయ్య గారి జీవితం చరితార్థం. ఆయన ఎన్నో గొప్పతనాలు చేశారు. చివరి రోజుల్లో జీవిత చర్మాంకంలో మాత్రం ఆయన చాలా పేదరికాన్ని అనుభవించారు. దక్షిణ భారతదేశంలో తొలిసారి ₹1,00,000 పారితోషికం అందుకున్న గొప్ప వ్యక్తి మన తెలుగువాడు చిత్తూరు నాగయ్య. చివరి రోజుల్లో 300కు 500 కూడా నడిచాల్సి వచ్చింది. ఇది కాలం చేసే మాయాజాలం. నీలో అద్భుతమైన టాలెంట్ ఉంది బ్రదర్, నైస్, వెరీ నైస్. నారాయణ స్వామి గారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, ఇకనైనా పెరిగే సూచన ఏమైనా ఉందా బావా? పుంగనూరు బామ్మది రమేష్, నేను చెప్పింది నువ్వు కొనుక్కున్నావా? ఏం చెప్పావు బామ్మది? వ్యాపారస్తులు ఎప్పుడు వస్తారు? మే 15 తర్వాత. ఇక భాస్కర్ గారు, అన్నా నీ నోటి నుంచి పెరిగిన ధరలు అని వినాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేశా, ఈరోజు విన్నాను, సంతోషం. చాలా సంతోషం అన్న. ఇక సంతోష్ గౌడ్ గారు, హాయ్ అన్న, నెక్స్ట్ మంత్ టమోటా రేట్స్ 250 to 300 ఓన్లీ అన్న, మై గెస్. మీ అంచనా చెప్పండి, దిస్ ఇయర్ నో సీజన్ అన్న. గతంలో కూడా సంతోష్ ఇదే కామెంట్ పెట్టారు అన్న. సంతోష్ గౌడ్ గారు, ఇవాళ ₹250, ₹270 టాప్ ధరలు వెళ్ళాయి. మీరు 250 నుంచి 300 అన్నారు. ఇంకా ఉత్తర భారతాన్ని పూర్తి స్థాయిలో ఎగుమతి పూర్తిగా కనీసం 25 కూడా ఎగుమతులు ఇంకా ఆరంభం అవ్వలేదు. పూర్తి స్థాయిలో ఎగుమతి జరిగితే ధరల విషయంలో ఇంకా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా మే 15 వరకు ఎదురు చూద్దాం. ఇక సుంకన్న గారు, సూపర్ అన్న, థ్యాంక్ యూ సోదరి. అతివృష్టి లేదా అనావృష్టి వస్తే తప్ప రేట్లు అమ్మే అవకాశం లేదు దొర. శివకుమార్ గారు, పీకలేని వాడు మంగళవారం అన్నాడంట అన్నట్టు ఉంది కొందరి మాటలు. మీ పని మీరు చెయ్యడం, అన్నిటికీ దేవుడు ఉన్నాడు. ఎవరో సీఎం ఆర్ పిఎం దగ్గర చెప్పితే ఫార్మర్ సిచ్యువేషన్ ఎలా అవ్వదు. బయట స్టాక్ ఉంది కాబట్టి రేట్స్ లేవు అంతే. సీఎం ఆర్ పిఎం దగ్గర మాట్లాడిన దానికి ఏమి సంబంధం లేదు. సో డూ యువర్ వర్క్ ఫస్ట్ వెరీ వెల్. వేరే వాళ్ళ మీద పడటం ఎందుకు? సంబేపల్లిలో ఎవరో రైతు చెప్పారంటే టమోటా పంట ఏదో ఆదాయం వచ్చి చెప్పి నేను కూడా వీడియో చూడలేదు. మనం వాళ్ళని ఎందుకు అనుసరిస్తాము? ముఖ్యమంత్రి ప్రధానమంత్రి జరిగినంత మన పని మనం చేసుకోవాలి. వేరే వాళ్ళ మీద పడి ఏడవటం ఎందుకని జై శ్రీరామ్ గారు కామెంట్ పెట్టారు. దీనికి 5 రిప్లైస్ వచ్చాయి. ముందుగా శ్రీరామ్ గారు, దాంట్లో తప్పేముంది, కరెక్టే కదా. ఆ మీటింగ్లో వాళ్ళు అలా మాట్లాడారు, దాంతో ప్లాంటేషన్ భారీగా జరిగింది. 2 times మామూలు జరిగిందంటే రెట్టింపు జరిగింది ఈ సంవత్సరం నేను కామెంట్ పెట్టారు. వాట్ అబౌట్ కర్ణాటక స్టేట్ అని జై శ్రీరామ్ గారు అడిగితే, ఇట్ వాస్ టెలికాస్టెడ్ ఆన్ సోషల్ మీడియా ఆన్ యూట్యూబ్, వాచ్డ్ బై more than 50K people ఆన్ one channel. వాట్ అబౌట్ ఆల్ ఛానల్స్? కర్ణాటక పీపుల్ ఆల్సో అండర్స్టాండ్ తెలుగు. దీనికి తెలుగు అనువాదం, అది సోషల్ మీడియాలో ప్రసారం చేయబడింది. యూట్యూబ్లో ఒక ఛానల్లో 50,000 కంటే ఎక్కువ మంది వీక్షించారు. అన్ని ఛానళ్ళ సంగతి ఏంటి? కర్ణాటక ప్రజలు కూడా తెలుగు అర్థం చేసుకుంటారు. మొత్తం మీద అయితే సంబేపల్లిలో ఎవరో చెప్పిన మాటలను బట్టి ఈసారి ప్లాంటేషన్ భారీగా జరిగిందని కొంతమంది చెబితే అది తప్పని జై శ్రీరామ్ గారు. అలా ఎందుకు చేయాలి? వేరే వాళ్ళ మీద పడి మన మందికి ఏడవాలి అని చెప్పి ఆయన కామెంట్ పెట్టారు. హెవీ ప్లాంటేషన్ ఈజ్ దేర్ నౌ ఏపీ ఓన్లీ, దట్ ఈజ్ నాట్ కేస్ బ్రో. ఇక మరొక పరిశీలిస్తే, టమోటా పంట వేసి చెడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారో
బాగుపడిన వాళ్ళు ఉన్నారు. టమోటా ఒక లాటరీ లాంటిది. ఇక నాగేష్ గారు, దొరా మీరు చూసినట్లు జూన్ టు జూలై సీజన్లో ఎప్పుడైనా రైతుకు గిట్టుబాటు లేకపోయిందా? లేదు కదా. కాకపోతే కొందరు అస్సాం టికెట్ అంటారు. నిజమైన ఏ రైతైనా ఇలా కామెంట్ పెడతాడా? ఎందుకంటే టమోటాని నమ్మినవాడు ఏ రోజు చెడిపోడు. టమోటా రైతుకి శివుడు ఇచ్చిన వరం, పరమేశ్వరుడి వరం టమోటా పంట. జూన్ 20 నుండి జూలై ఆగస్టు 20 మధ్యలో రేట్స్ భారీగా ఉంటాయి. జగదీష్ రెడ్డి గారు, కందూరు సురేంద్ర 2025 హెవీ ప్లాంటేషన్ మార్చ్ అండ్ ఏప్రిల్ మంత్ అండ్ ఆల్సో హెవీ ప్లాంటేషన్ ఏప్రిల్ మంత్ కళ్యాణదుర్గం అండ్ మహారాష్ట్ర. ఇక శేషేంద్ర పున్న గారు, ప్రజెంట్ టమోటా ప్లాంటేషన్ సిచ్యువేషన్స్లో ఆర్ హై. టెల్ మీ ఫార్మర్స్ ఇన్ యువర్ ఏరియా నర్సరీలో అది మొక్కల పొజిషన్ నెక్స్ట్ 3 months ఆఫ్టర్ టమోటా రేట్స్ ఎక్స్పెక్టెడ్. ఫార్మర్స్ విల్ లీవ్ ఫార్మర్స్ కల్టివేట్ టమోటా ప్లాంటేషన్ స్టాప్ ద ఫార్మింగ్ ఇన్ ఫ్యూచర్ దిస్ ఇయర్. టమోటా సీజన్ కంప్లీట్ దిస్ మంత్ ఫార్మింగ్ టమోటా. మన పక్కన ప్లాంటేషన్ ఆపినా కూడా కళ్యాణదుర్గం ప్రస్తుతం అయితే ప్లాంటేషన్ భారీగా ఉంది. ఇక మే నెల తర్వాత అనంతపురం ప్లాంటేషన్ భారీగా జరుగుతుంది. ప్రస్తుతానికైతే సగం నాకు తెలిసి 75% ప్లాంటేషన్ జరిగిపోయినాయి. ఎక్కడ స్థలాలు లేవు. ఇక జరగబోయే ప్లాంటేషన్ కేవలం 25-30% మాత్రమే. శంభో శివ, హా సైద్ బ్రదర్, క్యారీ అండ్ ప్లీజ్ ట్రైన్ సినిమాస్ ఆల్సో. వయసు 50 సంవత్సరాలు. ఇప్పుడు వెళ్ళి సినిమాలో ప్రయత్నించేంత ఓపిక లేదన్నా, బట్ మేబీ థ్యాంక్స్ అన్నయ్య, మీరు చాలా గ్రేట్. సూర్య థ్యాంక్ యూ అన్న. ఇక చివరిగా హరిరెడ్డి గారు, అన్న రేట్స్ కరెక్ట్గా చెప్పండి, లేక కొంచెం ఎక్కువ చెప్పండి, తక్కువ చెప్పకండి. మేము డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కాయలు పీకడం ఆపేస్తున్నాము. లేదన్నా ఇంకా మీరు డిప్రెషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడి దేవల్ల ఇవాళ ఉదయం మార్కెట్లు కానీ, సాయంత్రం గుర్రంగుంట, మొలకల చెరువు, అంగళ్ళు ఈ మార్కెట్లో కూడా కానివ్వండి ధరలు బాగానే వెళ్ళాయి. ఈరోజు పర్వాలేదు. ఇక చెప్పకూడదు, ఒక యువ వ్యాపారస్తుడు, యువ మండి యజమాని చెప్పడం జరిగింది. ఆయన పేరు చెప్పవద్దని అది అన్నారు. మార్చి 5 నుంచే పెద్ద బాక్సులు 300 దాటుతుంది. 300 ఖచ్చితంగా అమ్ముతున్నారు. ఇవాళ 252.70కి చేరింది. కాబట్టి చూద్దాం. మే 15 తర్వాత ఉత్తర భారత పూర్తిగా ఎగుమతులు అయితే అందరికీ అంచనాలు ఉన్నాయి. అంచనాలు ఫలించాలి, ధరలు పెరగాలి. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధాన కార్యక్రమం. నా షార్ట్ వీడియో చూస్తున్న అభినందిస్తూ కామెంట్లు పెట్టిన అన్నదాతలకు అందరికీ శతకోటి వందనాలు. ఇది రాత్రి 7 గంటలకి అప్లోడ్ చేశాను. దాని తర్వాత వచ్చిన కామెంట్లు బహుశా చదివి ఉండకపోవచ్చు, అన్యదా భావించకండి. రేపు వాటి గురించి మాట్లాడుకుందాం. ఇది ఈరోజు మీ కామెంట్, నా సమాధాన కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేవుడు సయ్యద్ శగత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ. జై హింద్.